అందరికీ నమస్కారం. ఇంట్లోనే డబుల్ రొట్టెతో స్నాక్స్ ఎలా చేయాలనో మీ అందరికీ చూపిస్తా ఇవాళ. దీనికి కావాల్సినవి 4 డబుల్ రొట్టెలు, 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ చిన్నవి, ఒక గ్లాస్. ముందుగా ఒక డబుల్ రొట్టెని తీసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ను ఇట్లా 2 పీసుల్ని ఇందులో మధ్యలోకి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ కొనను జాయింట్ చేయాలి. ఇట్లా ఇట్లా చేసిన తర్వాత గ్లాస్ తీసుకొని దీన్ని గట్టిగా, మామూలుగా మరీ గట్టిగా కాకుండా ఇట్లా ప్రెస్ చేసేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా ఆకారంలో వస్తుంది. అన్ని బ్రెడ్లను ఇట్లా వేసుకున్నాను. ఇట్లా రావాలి. అన్ని బ్రెడ్ ఇట్లా రావాలి. 4 డబుల్ రొట్టెను ఇట్లా ఆకారం వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. గ్లాస్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. దీని మీద ఒకటి ప్యాన్ పెడదాను. నీళ్ళు ఉంటే ఇట్లా దూసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ మొత్తం ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డబుల్ రొట్టెను ఈ ప్యాన్ మీద ఇట్లా పెట్టుకున్నాను. వీటిని ఒకసారి లోపల చాక్లెట్ కరగాలి కదా, ఇట్లా ఒకసారి ప్రెస్ చేయాలి. వీటిలో అన్నిటిని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకొని వెళ్ళగా వీటిని ఇట్లా తిప్పేసుకున్నాను. ఎందుకంటే డబుల్ రొట్టె అంటే పిల్లలకి ఇష్టమే, చాక్లెట్ అంటే కూడా ఇష్టమే. అందుకే చాక్లెట్ డబుల్ రొట్టె 2 కలిసి స్నాక్స్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలలో ఇట్లా గోల్డ్ కలర్ వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం 2-3 చుక్కలు ఇట్లా ఏదో ఎక్కువ ఆయిల్ ఇట్లా కొంచెం వేసి మళ్ళీ వీటిని మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి. వీటిని ఈ డబుల్ రొట్టెను వేయించేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి వీటిని ఇట్లా అదుముదాం. ఇట్లా చాక్లెట్ కరగాలి కదా, ఇట్లా అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పైన ఎట్లా అయినాయి డబుల్ రొట్టెలు, కింద కూడా ఇట్లా కావాలి. ఇప్పుడు ఇట్లా అయినాయి కదా, మళ్ళీ వీటిని మళ్ళీ ఇట్లా వేసుకొని మళ్ళీ ఇట్లా తిప్పేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా డబుల్ రొట్టెలను 4 ప్లేట్లకు పెట్టుకున్నాను. మన డబుల్ రొట్టెతో స్నాక్స్ రెడీ. సూపర్.